ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో శ్రీశక్తి పథకం ద్వారా మహిళలు ఉచిత రవాణా కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి కంభం సెంటర్ నుంచి ఆర్టీసీ బస్సును స్వయంగా నడుపుతూ మహిళలను ఎక్కించి ఆర్టీసీ బస్టాండ్ వరకు చేరుకున్నారు. బస్సులో మహిళలు ప్రభుత్వ పథకం కోసం కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ఆర్టీసీ ప్రాంగణంలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మహిళలతో మాట్లాడారు. మహిళా ప్రయాణికులు మాట్లాడుతూ శ్రీశక్తి పథకం వల్ల మా జీవితంలో ఎంతో సౌకర్యం కలిగింది. రూపాయి ఖర్చు లేకుండా ఇంటి పనుల కోసం దూరం వెళ్లి రావచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాజ అభివృద్ధిలో భాగంగా ఈ పథకం ప్రవేశపెట్టారు. ఇది కుటుంబాల ఆర్థిక భారం తగ్గించడంలో సహాయపడుతుంది అని తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు సమాజంలో అర్ధభాగంగా కుటుంబం నడిపే బాధ్యతలు చేపడుతున్నారని, వారికి వచ్చే జీవన వ్యయం తగ్గించేందుకు ప్రభుత్వ శ్రీశక్తి పథకం ద్వారా ఉచిత రవాణా సౌకర్యాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికులతో మాట్లాడిన అనంతరం శాసనసభ్యులు, మున్సిపల్ కార్మికులు, ఆర్టీసీ సిబ్బంది మరియు మహిళలు కలిసి ఆర్టీసీ ప్రాంగణాన్ని స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా శుభ్రపరిచారు. మహిళలు ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచుతూ మేము సైతం భాగంగా అని చూపించారు. ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిఎం నరసింహులు, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి, కూటమి నేతలు, మున్సిపల్ మరియు ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.